ఢిల్లీ పొల్యూషన్ గురించి మనందరికీ తెలిసిందే. ఇది 4th మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ 2 సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో పెట్రోల్, డీజిల్ ఆటోల స్థానంలో కేవలం ఎలక్ట్రిక్ ఆటోలు మాత్రమే అనుమతించేలా ఓ హిస్టారికల్ డెసిషన్ తీసుకున్నారు. PUC అంటే పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ ఇవ్వటం నిలిపివేయడమే కాకుండా నెంబర్ ప్లేట్ల గుర్తింపు కెమెరాల ద్వారా నిఘాను పెంచారు. ఇక NCR పరిధిలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ఇకపై కేవలం ఎలక్ట్రిక్ ఆటోలను అంటే L5 కేటగిరీ ఈ ఆటోలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది. కాలుష్య నియంత్రణ కమిషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది 2027 జనవరి 1 నుంచి ఢిల్లీలో పూర్తిగా ఈ ఆటోలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక 2028 జనవరి 1 నుంచి గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనీపట్, ఘజియాబాద్, నోయిడాల్లో పెట్రోల్, డీజిల్, CNG ఆటోలకు నో రిజిస్ట్రేషన్. 2029 జనవరి 1 నుంచి మిగతా NCR జిల్లాలో 100% ఎలక్ట్రిక్ ఆటోలు మాత్రమే. PUC సర్టిఫికేట్ తప్పనిసరి. 2026 అక్టోబర్ 1 నుంచి అంటే ఈ ఇయర్ అక్టోబర్ 1 నుంచి NCR లో PUC లేని వాహనాలకు పెట్రోల్ కానీ డీజిల్, CNG పోయకూడదు. ANPR కెమెరాలతో తనిఖీ అత్యవసర వాహనాలకు మినహాయింపు. GRAP స్టేజ్ 1 ఉపసంహరణ, గాలి నాణ్యత మెరుగవడంతో ఢిల్లీ NCR లో GRAP స్టేజ్ 1 ఆంక్షలు తక్షణం తొలగించారు. అయితే ఇదిలాగుంటే EV వెహికల్స్ కొనుగోలు చేయడానికి పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే చాలా ఖరీదైనవి. ఎందుకంటే బ్యాటరీ ధర ఎక్కువ, ఇక ఛార్జింగ్ సౌకర్యం అన్ని చోట్ల మనకు అవైలబుల్గా లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో హైవేలపై ఛార్జింగ్ స్టేషన్లు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే సగటున 100 నుంచి 200 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తాం. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఇక ఛార్జ్ అవ్వడానికి 6 to 8 అవర్స్ పడుతుంది. బ్యాటరీ లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఇండియాలో EV రిపేర్ చేసే మెకానిక్స్, స్పేర్ పార్ట్స్ దొరకడం చాలా కష్టం. ఇక పవర్ షార్టేజ్ లేదా లోడ్ షెడ్డింగ్ ఉంటే ఛార్జింగ్ ప్రాబ్లం వస్తుంది. అలాగే చాలా చోట్ల విద్యుత్ బొగ్గు ద్వారా ఉత్పత్తి చేయబడుతుండటంతో పరోక్షంగా కాలుష్యం ఉండనే ఉంటుంది. వాడిన బ్యాటరీలను సరిగ్గా రీసైకిల్ చేయకపోతే నేల, నీరు పొల్యూట్ అవ్వటంతో పాటు ప్రస్తుతం రీసైక్లింగ్ సౌకర్యాలు చాలా తక్కువ. తీవ్రమైన చలి లేదా వేడి ప్రాంతాల్లో బ్యాటరీ లైఫ్ స్పాన్ 30 to 40% వరకు తగ్గిపోతుంది. ఇక మొత్తానికి EVల నిర్వహణ ఖర్చు తక్కువ, కాలుష్యం తగ్గించిన ఖరీదు, ఛార్జింగ్ సౌకర్యం లేకపోవటం, లాంగ్ డ్రైవ్ కు ఇబ్బందులు, ఇలాంటి మెయిన్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంపై మీ కామెంట్స్ ఏంటో మాకు తెలియజేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.